నా కుటుంబం ఎవరు? నా ఇంటికాడ నా పెళ్ళాం పిల్లలు ఉన్నారు. కానీ వారు ఆనందంగా ఉంటే కాదు, మీరంతా ఆనందంగా ఉంటేనే నా కుటుంబం ఆనందంగా ఉండట్లే. అందుకే ఈ ప్రయత్నాలన్నీ కూడా. కాబట్టి మళ్ళీ మీకు పండుగ ఉంటుంది కాబట్టి 3 పండుగలు. రేపు భోగి, ఎల్లుండి సంక్రాంతి, మన అవతల ఎల్లుండి కనుమ. ఈ 3 పండుగల సందర్భంలో మా ఆడబిడ్డలకు, మా అన్నదమ్ములకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, అభినందనలు. 29 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, 29 రాష్ట్రాలు ఉన్నాయి. కానీ కళ్యాణ లక్ష్మి సాధింపు వారికి ఇచ్చేటువంటి ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే దేశంలో, ఇక్కడ లేదు. ఇందిరమ్మ ఇల్లు జాగలు లేని వారికి బాన్స్వాడ టౌన్ లో కూడా కొన్ని గ్రామాలలో గవర్నమెంట్ జాగా ఉన్న దగ్గర ఏదో ఒక దగ్గర జాగాలు చూసే ప్రయత్నం చేస్తున్నాం. గరీబ్ వాళ్ళని తీసుకోండి, జాగాలు ఉన్నవారు ఎవరు, జాగా లేని వారు ఎవరు పేర్లు రాసుకోండి. తప్పనిసరిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారితో మాట్లాడి, రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి, నేను బాలరాజు గారు కలిసి మన నియోజకవర్గంలో గరీబ్ ఉన్నటువంటి పేదవారికి ఒక్క వ్యక్తి కూడా, ఒక పేద కుటుంబం కూడా నాకు ఇల్లు లేదు అనే మాట వినబడద్దు నాకు, అందరికీ. కాబట్టి కొత్తగా సర్పంచులు ఎవరైతే అయ్యారో వాళ్ళు మీ గ్రామాలలో ఎంక్వైరీ చేయండి, మాకు లిస్టు తీసుకొచ్చి న్యాయబద్ధంగా ఇవ్వండి, బోగస్ లిస్ట్ ఇవ్వకండి. మేము ఎంఆర్ఓలకు ఇస్తాం, వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసిన తర్వాత మీరు ఇచ్చినటువంటి పేర్లని నిజమైన పేదవారిని ఎంక్వైరీ తేలిన తర్వాత జాగాలు ఉన్న వారికి జాగాలు చూద్దాం, జాగా లేని వారికి జాగాలు ఉన్న వారికి ఇల్లు వెంటనే మంజూరు చేస్తాం. కాబట్టి ఆ విధంగా గౌరవ సర్పంచులు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి కోరుకుంటూ